చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. రాజమండ్రి రూరల్ కాతేరులో రా కదిలే కార్యక్రమం భారీ ఎత్తున జనసమూహం అయితే తరలివేస్తున్నారు. అలాగే రాజమండ్రి నుంచి కూడా మాజీ మంత్రి ఎవరైతే గొల్లపల్లి సూర్యరావు ఆధ్వర్యంలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానం. గొల్లపల్లి సూర్యరావు గారు మరో విషయాలు సార్ చెప్పండి, రా కదిలే కార్యక్రమం స్పందన ఎలా ఉంది? జనం ఏ విధంగా తరలిస్తున్నారు? రా కదిలేరా అనే ఈ బహిరంగ సభలకు నేను కొవ్వూరు నియోజకవర్గానికి జన సమీకరణకి ఒక నాయకుడిగా అక్కడ నన్ను అపాయింట్ చేయడం జరిగింది. గడిచిన 3 రోజుల నుంచి కొవ్వూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మేము తిరిగాం. అక్కడ 2 కమిటీ పెద్దలుగా ఉన్నటువంటి జొన్నాలగడ్డ సుబ్బారావు చౌదరి గారు కానీ, అదేవిధంగా కంటమనేని రామకృష్ణ చౌదరి గారు, పార్టీ పరిశీలకులు శ్రీధర్, మేము అందరం కలిసి సమిష్టిగా చేసాం. ఇప్పుడే ఒక కొద్ది నిమిషాల క్రితం అక్కడ కార్యకర్తలందరికీ జెండా ఊపి రావడం జరిగింది. సుమారు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నారు. మేము 15,000 మంది వస్తారేమని అనుకున్నాం. కేవలం బ్రిడ్జి దగ్గరికే 15-20,000 మంది తెలుగుదేశం శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ మేము జెండా ఊపే నాటికే సుమారు 15,000 దాటున్నారు. మళ్ళీ ఇంకా జనసేన సైనికులు కూడా వస్తూ ఉన్నారు. ఇది ఒక అపూర్వమైనటువంటి స్పందన. ఇది ఈ ప్రజల్లో ఒక రకమైన మార్పు వచ్చింది. ఒక వెల్లువ ఇది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే తీరు కానీ, ఈనాటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఆయన చెప్పడంలో ఉన్నటువంటి ఆ భాష కానీ, ఆ శైలి కానీ వాళ్ళ ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. ఇవాళ ఈ రకంగా తిరిగినటువంటి నాయకుడు దేశ చరిత్రలు ఎక్కడ లేడు ఎవరని. అంత గొప్ప చైతన్యాన్ని, చంచలనాన్ని తీసుకొస్తా ఉన్నాడు. వాళ్ళు అడుగడుగున ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కనపడుతున్నాయి. అన్ని సామాజిక వర్గాలు ఎవరికి శాంతి కానీ, ఒక సమాధానంతో ఉన్నటువంటి పరిస్థితులు గ్రామాల్లో లేవు. ఇంకా అభివృద్ధి, సంక్షేమం అనే దానికి అడ్రస్ లేకుండా పోయింది రాష్ట్రం. ఇలాంటి తరుణంలో మరి వాళ్ళ ఈ రాజమండ్రి రూరల్ కాతేరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి రా కదిలేరా అన్నటువంటి సమావేశం ఇప్పుడు సుమారు 11:30 అయింది. 11:30, 12 అవుతా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోతా ఉందంటే మరి మా బాబు గారు, మా నాయకులు వచ్చేసరికి ఇంకే విధంగా ఉంటుందో మీరే ప్రజలందరూ ఊహిస్తూ ఉన్నారు. అంత గొప్ప సభలు బహుశా మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మళ్ళీ వాళ్ళు మేము ఇలాంటి సభలు మా నాయకుడి యొక్క నాయకత్వంలో జరగడం అనేది రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఇద్దరు జోడి వాళ్ళిద్దరి యొక్క నాయకత్వాల్లో తప్పకుండా ఒక మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఆశించిన మేరకు సహాయ సహకారాలు అందించి అభివృద్ధిని చేసి, సంక్షేమాన్ని చేసి, అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలు కానీ, విద్యార్థి లోకానికి కానీ, మహిళా లోకానికి కానీ, రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆర్థిక పరమైనటువంటి చేయూతనివ్వడమే కాకుండా వాళ్ళ యొక్క జీవితాల్లో నూతన వెలుగులు చూసే ఒక మంచి ప్రభుత్వాన్ని చూడగలరన్నటువంటి ఒక ఆశాభావాన్ని నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాను. గుర్తుల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే రాజోల్ నుంచి జనసేన పోటీ చేస్తాను ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దీనిపై మొన్న కూడా రాజోల్ నుంచి కూడా భారీ ఎత్తున టీడీపీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎలా చూడాలండి? అది ఎలాగా అనౌన్స్ చేశారా? ఇద్దరు కూర్చుని అనౌన్స్ చేశారా? ఇద్దరు చర్చించి అనౌన్స్ చేశారా? రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అది మరి పొత్తులని తర్వాత ఇద్దరు కూర్చుని ఉమ్మడి లిస్టు, ఆ ఇద్దరు సంతకాలతో వెలువడినటువంటి లిస్టే నాకు అది పొత్తులంటే. మరి ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది అది సహజంగా మరలా పెద్దలు, ఆ నాయకులు ఇద్దరు కూర్చుని చర్చించుకుని 1-2 సార్లు తప్పకుండా ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరెవరికి ఇచ్చారు, ఏ స్థానం ఎవరికి ఇచ్చారు, అక్కడ అభ్యర్థి ఎవరు అనే పేరుతో వస్తుంది ప్రకటన. దానికోసం మేము అందరం కూడా వెయిట్ చేయాలి. అదేవిధంగా పార్టీలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని వాళ్ళకి అనేక రిపోర్ట్లు ఉంటాయి, పార్టీ పరమైనటువంటి రిపోర్ట్లు ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, ఇంకా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేయించుకునే రిపోర్ట్లు ఉంటాయి. అన్ని రిపోర్ట్లు ఆధారంగా చేసుకుని ఇవాళ మనకి గెలిపే లక్ష్యంగా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నటువంటి లక్ష్యంతో ఈ 2 పార్టీలు కూడా కలిసి పనిచేయాలి. అది ప్రతి ఒక్క ఆంతర్యం. ఆ రకంగా అభ్యర్థులు కూడా కలిసి నిర్ణయిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అసంతృప్తితో ఉన్నారు అందరూ. కేడర్ కూడా నేను ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించారు మీరంతా కలిపి. అంటే పార్టీ మారుతాం అవసరం అయితే అని చెప్పేసి మీ కేడర్ కూడా మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలి? మీరు తప్పుడు సమాచారం తప్పుడుగా అడుగుతున్నారు. ఎవరు అనలేదన్నమాట. అందరూ కూడా ఏ పార్టీలోనే అనరు.
అయితే రిప్రజెంట్ చేశారు, వెళ్ళారు. వాళ్ళు సుమారు ఒక 50-60 కార్లతో వెళ్ళారే తప్ప అది వాళ్ళు ఏమీ అది మాకు ఉన్నటువంటి మా నాయకుడు, మాకు ఒక తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు, మా నాయకత్వానికి మా కుర్రోళ్ళు అందరూ వెళ్ళారు, కార్యకర్తలు అందరూ వెళ్ళారు. అది మీరు ఎక్కువ కోణంలో దాన్ని అభివర్ణించుకుంటే అది మీ ఇష్టం, ఎవరికి ఏ రకమైనటువంటి లేదు. ఇది కాదు. ఇంకా పొత్తు అనేదానికి ఎలా వెళ్ళాలనేది మా తెలుగుదేశం పార్టీలో అనేక ఎన్నికల్లో మాకు తెలుసు. బీజేపీతో పొత్తులో ఉన్నాం ఒకప్పుడు, అదేవిధంగా కమ్యూనిస్టులతో పొత్తులో ఉన్నాం ఒకప్పుడు మరొక పార్టీతో ఉన్నాం. ఈ పార్టీలతో పొత్తులుగా పోటీ చేసే ముందు జరిగినటువంటి ప్రక్రియలన్నీ మా కేడర్కి అందరికీ తెలుసు, మాకు తెలుసు. అంచేత అది ఆ రకంగా జరిగిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని మేమందరూ కూడా అంటే వేదికలపై కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు ప్రకటించడంతోనే ఈ 2 చోట్ల కూడా అనుకున్న వారు ప్రకటన జరిగిందని చాలా చోట్ల అనేక నువ్వు తుమ్మావు, నువ్వు దగ్గావు, నేను అది చిన్న జెండా పెట్టా, నువ్వు పొడుగు జెండా పెట్టా, ఈ రకమైనటువంటి అలకలన్నీ వస్తూ ఉంటాయి. అధినాయకుడే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని మారే అవకాశం ఉంటుందంటారా? అది వాళ్ళు గొప్ప నాయకులు, రాష్ట్ర పరిధిలో వాళ్ళిద్దరూ గొప్ప నాయకులు. వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు అనేది మనం వేచి చూద్దాం. ఓకే, చివరి వరకు కూడా అవకాశం ఉందంటారు? ఇప్పుడు అది అవకాశాలు ఉంటాయని నేను ఆశావాది. నేను తప్పకుండా నాకు 100కి 101 పాళ్ళు నా అభ్యర్థిత్వం ప్రజలను ఆమోదిస్తున్నారు, అన్ని పార్టీలని, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కూడా ఆమోదిస్తున్నాయి. అంచేత దానికి నేను ఇవాళ ఇది మొట్టమొదటి ఎలక్షన్ కాదు నాకు, నేను ఇది 9వ ఎలక్షన్, ఇప్పుడు చేస్తే 10వ ఎలక్షన్. అంచేత అనేక ఎలక్షన్లు అనేక రకాలైన ఉంటాయి. పొత్తులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు బాగా అనుభవాలు ఉంది. ఉన్నప్పుడు ఆ నాయకులందరూ కూర్చొని ఒకే వేదిక మీద ఉండి చక్కగా ప్రశ్నలు అందరూ పెట్టుకుని ఆయనకి ఇచ్చిన సీట్లు ఎన్నో, ఆయన వీళ్ళకి తీసుకున్న సీట్లు ఎన్నో, వీళ్ళిద్దరూ కలిసి అనౌన్స్ చేసిందే అది ఆ టేస్ట్ అప్పుడు కనపడుతుంది. పొత్తుల యొక్క దాంట్లో ఉన్న ఆంతర్యం, దాని గొప్పతనం, దాని రుచి, పక్కా కేటాయిస్తే కలిసి మీరు పనిచేస్తారంట చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ప్రకటించినటువంటి పరిణామాలు చూసుకుంటే అంతా పొత్తులు అనేది కూడా అధినాయకులు కూర్చుని తీసుకున్న నిర్ణయాలు కాబట్టి దీనిపై మరొకసారి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ బృందంలోని క్యాడర్ ఎవరైతున్నారో ఆ క్యాడర్ అంతా కూడా అసంతృప్తితో వెళ్ళడం జరిగింది. ఆ ప్రకటనతో కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ దీనిపై అయితే కూడా స్పష్టత రావాల్సి ఉంది. అధినాయకులు కూర్చున్న తర్వాత చాలా పొత్తులు చూసాం, కానీ ఇటువంటి విధానం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసిన తర్వాత మళ్ళీ రాజోల్లో ఉన్నటువంటి జనసేన టికెట్ కావచ్చు, అలాగే టీడీపీ టికెట్ కావచ్చు, ఎవరికి ఇస్తారనేది కూడా మరొకసారి పునరాలోచన చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పార్టీ భవిష్యత్తు కోసం అయితే మొత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయాలు అయితే పొత్తులు కావడం జరిగింది. పొత్తుల ఆంతర్యం ఏంటనేది కూడా కూర్చున్న నిర్ణయాలు తీసుకున్నారు. మరొకసారి మారుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వెల్లపల్లి సూర్యారావు అయితే చెప్తున్నారు. అలాగే మాజీ మంత్రి కూడా గత కొన్నాళ్ళ నుంచి రాజోల నియోజకవర్గంలోనే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు వద్ద కూడా గత కొన్ని రోజులు ఇండిపెండెంట్ ఉన్నాడు. అలాగే జనసేన రాజోలతో పాటు రాజన్న 2 సీట్లు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ ప్రకటనపై గొల్లపల్లి సూర్య కూడా అది అనుచరులు కూడా దీనిపై అంగీకరించలేదు. అలాగే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి, విజయవాడ వెళ్ళారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా కలిసి వచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ యథావిధిగా గొల్లపల్లి సూర్య అయితే తన అనుచరులతో కూడా సమావేశం నిర్వహించారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, మళ్ళీ త్వరలో మరొక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. క్యాడర్కి అధైర్యపడవద్దని చెప్పడం జరిగింది. మరొకసారి నిర్ణయం అనుకూలంగా వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని, జనసేన టీడీపీ పొత్తులో మళ్ళీ టీడీపీ మళ్ళీ సీటు కేటాయిస్తారని మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని గొల్లపల్లి సూర్యరావు మాజీ మంత్రి గారు చెప్తున్నారు. పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. బాలుతో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.